సో నాక్షగోచరం. సో సీయర్ ఈస్ ద సెల్ఫ్. అనుభూతి చెందేవాడు, అనుభవించేవాడు ఎవరండి? ఆత్మ, చైతన్యము. ఈ నాలిక ఎంజాయ్ చేస్తోంది, ఉత్తి నాలిక ఎంజాయ్ చేస్తోంది. సంథింగ్ మోర్ దాన్ దాట్. అనుభూతి చెందేవాడు, అనుభవించేవాడు, సీయర్ ఉన్నాడు కదా, వాడు నాక్షగోచరం. ఏదో కళ్ళ కనిపిస్తాడు అని అనుకోవద్దు, ఒక చుక్కలాగా ఉంటుంది, ఏదో ఉంటుంది, అది కాదు. ఇంకా ముందుకెడుతూ గురుదేవులు చెప్తున్నారు, ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసానిత వే మానసాని నతే విభో. కొంతమంది ధర్మంతో చిక్కుకుపోతారు, కొంతమంది అధర్మంలో చిక్కుకుపోతూ ఉంటారు. నిజానికి అధర్మం చేసేవాడు, కరప్షన్ లో ఇరుక్కుపోయిన వాడు, అవినీతిలో ఇరుక్కుపోయిన వాడు శాంతితో ఉండలేడు. అయితే అవినీతి ఉండకూడదు, నిర్మూలన చేద్దామని పాటుపడేవాడు కూడా అదే అవినీతిలో చిక్కుకుపోతాడు. ఎందుకు? ఆ మనసు నిరంతరము అవినీతిలోనే ఉంటుంది. అవినీతి ఉండకూడదు అని అర్థమవుతోంది. అవినీతి ఉండకూడదు ఉండకూడదు అని అవినీతి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలాగనే సత్యము అసత్యము కూడా, సంతోషము దుఃఖము కూడా వస్తాయి వెళ్ళిపోతాయి అండి. అలా వెళ్ళిపోతూ ఉంటాయి మబ్బుల్లాగా. ఈ మనసులో రకరకాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనలు. చూడండి, ఇది చాలా రివల్యూషనరీ ఇక్కడ చెప్తున్నారు గురువు గారు. ధర్మంలోని చిక్కుకుపోతారు, ఆ ధర్మంలో కూడా చిక్కుకుపోతారు. రైట్. అంటే ఎలా చెప్పచ్చు, చాలా మంది ప్రపంచంలో ధార్మికంగా ఉండే, మతపరంగా చాలా మతబద్ధులై ఉండేవాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు ఉన్నారండి. 60% మంది మతాన్ని నమ్మిన వాళ్ళు, ఏదో ఒక మతం, హిందూ, సిక్, వాట్ ఎవర్, ముస్లిం, క్రిస్టియన్, ఏదో ఒక మతంని నమ్మిన వాళ్ళే 60% మంది ఉన్నారు జనాభా. అయితే మతం కోసం ప్రాణాలు అర్పించేసేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో నిజానికి గురుదేవులు అంటున్నారు, నిజానికి ప్రపంచంలో ఉండే యుద్ధాలన్నీ కూడా మతం కోసమే అంటున్నారు. మతం కనుక తీసేస్తే ప్రపంచంలో యుద్ధాలే ఉండవు. మిడిల్ ఈస్ట్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఎక్కడైనా ప్రపంచంలో మతాన్ని కనుక తీసేయగలిగితే యుద్ధాలే ఉండవుట. ఎందుకు? ధర్మం ఎప్పుడైతే ఉందో దాంతో అంటి పెట్టుకునే అధర్మం కూడా ఉంటుంది. ధర్మం పేరుతో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ మతం కోసం మాట్లాడే జనాలు ఉన్నారు చూశారు, వాళ్ళని కానక ముక్తి మార్గంలోకి తీసుకుని వస్తే యుద్ధాలే ఉండవు అని చెప్తున్నారు. ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే, మతం అంటూ మాట్లాడే వాళ్ళకి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వగలిగితే ప్రపంచంలో 60% మంది చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, బ్రహ్మానందాన్ని పొందుతారు, ఉద్రేకంతో నాట్యం చేస్తూ ఉంటారు. ఇలా పెట్టి కానీ మనకు అది అర్థం కావట్లేదు. గమనించండి, ఏదైనా ఒక వర్షిప్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, గుడి కావచ్చు, చర్చ్ కావచ్చు, మాస్క్ కావచ్చు, గురుద్వారా కావచ్చు, ధార్మికంగా ఉంటారు మనుషులు, గుళ్ళో మనుషులు. కానీ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆనందంగా కనిపిస్తున్నారా? చెప్పండి, కనిపిస్తున్నారా? ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మానసానిన తే విభో. న కర్తాసి న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. ఈ ఈవెంట్స్ అన్ని, సంఘటనలన్నీ అలా జరిగిపోతున్నాయి.
అని తెలుసుకున్నప్పుడు, చూడగలిగినప్పుడు నేను చేస్తున్నాను, నేను ప్రయత్నం చేసి నా ప్రయాసతో వాటర్ ఇవన్నీ జరుగుతున్నాయి అని కాకుండా బాటిల్ ఇలా బ్యాగ్ లో తీస్తే జరుగుతున్నాయి అని చెప్పి ఎప్పుడైతే మీరు చూడగలుగుతున్నారో అప్పుడు ఆమ్, ఆ క్షణంలో ముక్తి వచ్చేసినట్లే, మోక్షం వచ్చేసినట్లే అంటున్నారు. మీరందరూ కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు చూడండి. కోపం వచ్చింది, కోపంతో అరిచేశాను అని అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమో తెలియదండి, ఆ క్షణంలో అలా అరిచేశాను, అలా అయిపోయింది అంతే అరవడం. నేను అనుకోలేదు కోపం తెచ్చుకొద్దామని, ఎందుకో అలా అయిపోయిందండి అంటారా లేదా? సే ఎస్ ఆర్ నో. అది అలా జరిగిపోయింది ఆ క్షణంలో అంటాం కోపంతో అరిస్తే. కానీ అరిచిన సందర్భాలు ఉన్నాయి. అలాగనే ఏదైనా ఒక సంఘటన ఆమ్, అలా జరిగిపోయింది అని చూసిన సందర్భాలు కూడా ఉంటాయి. చిన్న గ్యాప్, నేను కోపంతో అరిచేశాను అనడానికి, ఆ క్షణంలో అలా కోపం జరిగిపోయింది అనడానికి కొంచెం గ్యాప్ ఉంది. మీరు అన్నీ అలాగనే ఆ కోపంతో ఎందుకో ఆ క్షణంలో అలా అరిచేశాను, నాకే అర్థం కాలేదండి, ఆ క్షణంలో అలా జరిగిపోయింది అని అన్నారు చూశారు. అట్లా ప్రతి క్షణాన్ని అన్నిటినీ కూడా అలాగనే చూడగలిగినప్పుడు అవి ఎలా జరిగిపోతున్నాయి, నేను కాదు చేస్తున్నది అని కనుక చూడగలిగితే చాలు, అదే ముక్తి మోక్షము. ఒక్కొక్కసారి మ్, చాలా బాగా పాడుతూ ఉంటారు, లేదు ఒక్కొక్కసారి ఒక పద్యం రాస్తే చాలా బాగా రాస్తారు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని పొగిడారు అనుకోండి, అబ్బా ఎంత బాగా రాశారని అంటే, ఏంటోనండి అదలా వచ్చేసింది, నేను అనుకున్నాను కాదు, ఇలా చెయ్యాలని అనుకుంటే వచ్చింది కాదు, అదలా జరిగిపోయిందండి అన్న సందర్భాలు ఉంటాయో ఉండవా? వంట వాళ్ళు అంత ఎందుకు, వంట వాళ్ళు వంట చేస్తారు, అయ్యి ఎంత బాగుందో అని అనుకుంటాం. ఒక్కొక్కసారి చెడగొట్టాలని చెడగొడతారా? నో, చెడిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా బాగా వస్తూ ఉంటుంది. వండర్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అబ్బా ఈ పద్యం ఎంత అందంగా ఎంత బాగా వచ్చిందండి, అసలు నేనేనా రాశాను, ఎంత బాగా వచ్చిందో, దానంతట అది జరిగిపోతోంది అని గమనిస్తాం. వంట చెడగొట్టాలని చెడతారు. నిజం చెప్పనా, మనం ప్రయాస పడితే వంట బాగా వస్తుందా? ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి అతి జాగ్రత్తగా బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్న రోజు చెడిపోతూ ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ ఏనా కాదా అందరికి? చాలా బాగా చేద్దాం అనుకున్న రోజే చెడుతూ ఉంటుంది. ఉమ్, ఒక్కొక్కసారి ఏమి అలా అలవోకగా చేసేసినా సరే, ఏమి ప్రయాస పడకుండా తేలిక చేసేసినా సరే, అబ్బా ఎంత బాగా వచ్చిందో ఈరోజు, ఎంత బాగా వచ్చిందో ఈరోజు. చూడండి ఆ డిఫరెన్స్, ఎంత బాగా చేసానో కాదు, ఎంత బాగా వచ్చిందో అంటూ ఉంటాం. అయితే గమనించట్లేదు మనం, అది అలా జరిగిపోతోంది అనేది అక్కడక్కడ మనకు అనిపిస్తూనే ఉంటుంది, కానీ గమనించటం లేదు మనం. ఉమ్, ఒక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆ పరిస్థితులు అలా జరిగిపోతూ ఉంటే. ప్రతి అడుగడుగున జీవితంలో అది అలా జరిగిపోతోందండి. మనం కాదు చేస్తున్నది. కాకపోతే ఒక్కొక్కసారి గమనిస్తాం కానీ, పెద్ద అసలు వండర్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇన్నిసార్లు ఇన్ని ఎగ్జాంపుల్స్ మనకి వస్తున్న లైఫ్‌లో నిజంగా అది గ్రహింపులోకి మనకి రావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా అది అలా జరిగిపోతోంది, నేను చేసినందువల్ల నడుస్తోందా? కాదు అన్న గ్రహింపు రావట్లేదు మనిషికి. చూడండి, నేనే చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు మనిషి ఎంతసేపు కూడా. ఎవరైనా ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, ఏదో ఒక లాయర్ అవ్వాలనుకోండి,
డాక్టర్ అవ్వాలి అంటే అన్ని పరిస్థితులు అనుకూలించేయి కాబట్టి డాక్టర్ అయ్యాడు. అన్ని పరిస్థితులు అనుకూలంగా వచ్చాయి కాబట్టి లాయర్ అయ్యాడు. అంతేకాని నేనే ఎఫర్ట్ పెట్టి డాక్టర్ అయిపోయానండి అని చెప్పగలరా? ఖచ్చితంగా ఢంకా బజాయించి చెప్పండి. అది అలా చెప్తే మాయా. చాలా సూక్ష్మంలో ఆహ్, చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆహ్, తెర డూయర్‌షిప్ అనేది మనకే తెలియదు. అంత పల్చటి పొర కమ్మేస్తోంది మనకి. నేనే చేస్తున్నాను. నేను చేశాను కాబట్టి జరుగుతోంది అన్న మన ఎఫర్ట్‌ని మనము చూసుకోవడం ఉంది చూసారు. చాలా పల్చటి పొర మాయలో పడిపోతున్నాం. హ్మ్. నేనే కనుక చేయకపోతే ఎలా జరుగుతుందండి? నేను కాబట్టి చేశానండి. ఉంది చూసారు. హ్మ్. నేనే కనుక ప్రయత్నం చేయకపోతే, ప్రయాస పడకపోతే డాక్టర్ ఎలా అవుతాను? లాయర్ ఎలా అవుతాను? ఎంత కష్టపడ్డాను తెలుసా నేను? అవునా? కష్టపడడానికి అనుకూలంగా నీకు పరిస్థితులొచ్చాయి. రైట్. ఎలా పెట్టగలవు నువ్వు ప్రయాస భగవంతుడు అనుకూలించకపోతే? భగవంతుడు నీకా పరిస్థితులు కల్పించాడు నిజానికి ఆ ప్రయాస పడకుండా ఉండే ప్రయత్నం చేయకుండా ఉండే చాయిస్ నీ దగ్గర లేదు. నీకు రాసిపెట్టి ఉంటే నువ్వు చేసి తీరాల్సిందే. అర్థమవుతోంది. నువ్వు డాక్టర్ అవ్వాలి అని రాసిపెట్టి ఉంటే నీ ప్రయత్నం, ప్రయాస ఏం అవసరం లేదు. అక్కడ అలా జరగాల్సింది జరిగింది. నువ్వు అనుకున్నంత మాత్రానికి అది జరిగిపోదు. నేను ఆపేస్తాను అని అనుకున్నా ఆగిపోదు. జరిగిపోతూనే ఉంటుంది. చాయిస్ లేదు. ఆ క్షణంలో అది అలా జరిగింది అంతే. ఈ జీవితం ఇలా వెళ్ళాలనుంది. అలా వెడుతోంది, నడుస్తోంది అంతే. ఆ డైరెక్షన్‌లో వెళ్ళాలనుంది, వెడుతోంది అంతే. నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగిపోతాయా? నో. అక్కడ ఒక ప్లాన్ ఎక్కడో ఉంది భగవంతుడి దగ్గర. అది జరుగుతోంది అంతే అని గ్రహించాలండి. హ్మ్. జై గురుదేవ్. ధర్మము, అధర్మము ఇందాకల మాధురి చెప్తున్నారు. ఆ! ధర్మం చేసినవాడు హ్యాపీగా ఉంటాడు. చిక్కుకుపోతాడు. అధర్మం చేసినవాడు ఇంకా ఎక్కువగా చిక్కుకుపోతాడు అంటున్నారు. అవినీతి చేసినవాడు ఇంకా ఎక్కువగా చిక్కుకుపోతాడు. అంటే ఇంకా మనకి చూడండి ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఆ క్షణంలో ధార్మిక కార్యం నువ్వు చెయ్యాలని రాసిపెట్టుంది కాబట్టి నువ్వు చేసావు. అంతేకాని నువ్వు చేద్దాము అని అనుకున్న అంత మాత్రాన అయిపోతుందా? నో. అధర్మం. నువ్వు చేద్దాం అనుకుంటే చేసేస్తావా? ఏమో ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తించడము అనేది గత జన్మ కర్మఫలమేమో! లేదు ఇప్పుడు అధర్మం చేసిన వాడు నెక్స్ట్ జన్మలో ఆ ధర్మానికి అదే కర్మ క్యారీ ఆన్ చేస్తాడేమో! అంటే ఏంటి అర్థము? గత జన్మలో అధర్మం చేసినవాడు ఈ జన్మలో ధర్మం చేస్తున్నాడు. ఆ అధర్మం తాలూకు ధ గత జన్మలో చేసిన ధర్మమే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు ఆ కర్మ ఫలాన్ని. లేదు గత జన్మలో అధర్మాన్ని ఇప్పుడు ధర్మంగా తను పరిష్కరిస్తున్నాడు. అర్థమవుతోంది. ఎక్స్, వై ఉన్నారు అనుకుందామండి. ఏమో గత జన్మలో ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోను ఒకరిని. చైతన్య అని అరుణకుమారి బాధపెట్టింది అనుకుందాం. గత జన్మలో. ఈ జన్మలో ఆ చైతన్య వచ్చి అరుణని బాధపెట్టొచ్చు. ఎందుకు ఆ కర్మ ఫలం అక్కడ బ్యాలెన్స్ అయిపోతోంది. సో, గత జన్మలో అరుణ ధర్మము, అధర్మము, చైతన్య ధర్మము అయితే ఈ జన్మలో రివర్స్ అయ్యింది. అర్థమవుతోందా మాధురి నేను చెప్తున్నది? కరెక్టేనా? గత జన్మలో ఏమో నేను చైతన్యని మర్డర్ చేశానేమో, ఈ జన్మలో చైతన్య నన్ను మర్డర్ చేస్తుందేమో అప్పు తీర్చుకోవడానికి. ఆ కర్మ ఫలాన్ని కరెక్టా? కాదా? సో, ఎప్పుడు ఏది ధర్మము? ఏది అధర్మము?
ఎప్పుడైతే ఇది మంచి అని అన్నామో దాంతోనే అది చెడు అనేది కూడా వస్తుంది. మంచి చేసినవాడు మంచిలో చిక్కుకుపోతాడు, చెడు చేసినవాడు కూడా చిక్కుకుపోతాడు, బంధించబడతాడు. మంచి చేసినంత మాత్రాన నేను మంచి అని చెప్పి ఫీల్ అవడానికి ఏమీ లేదు. వాడు కూడా ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన లెవెల్లో చెడుని అంటి పెట్టుకుని ఉంటున్నాడు. కరెక్టా? ఆ? మేడం అంతా మీరు చెప్పింది కరెక్టే, కానీ అంటే మన వెరీ వెరీ ప్రయత్నం